యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనము. యెహోవా దయాళుడు. దయ అంటే కరుణ, క్షమాపణ మరియు అనుగ్రహం. ఇది షరతులు లేని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఎందుకంటే అది ఆయన స్వభావం. దేవుని కృప నిరంతరముండునని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం. కృప అంటే మనం అర్హత లేని దయ. మనం పాపులు, దేవుని నుండి దూరంగా ఉన్నాము. అయినప్పటికీ ఆయన మనకు క్షమాపణ మరియు శాశ్వత జీవితాన్ని అందిస్తాడు. ప్రియమైన దేవా, నీ అద్భుతమైన దయ మరియు నిరంతరమైన కృపకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చేసిన అన్ని తప్పులను క్షమించి నాకు శాశ్వత జీవితాన్ని అందించావు. నీ మహిమను ప్రకటించడానికి నా జీవితాన్ని ఉపయోగించుకో. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.